హాయ్ వేస్ వెల్కమ్ టు మై ఛానల్. మనం ముందు వీడియోలో ఈ జాయింట్ వెంచర్ కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇప్పుడు 3 సిచ్యువేషన్స్లో జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలనేది చూద్దాం. మనం ఆ 3 సిచ్యువేషన్స్ ఏంటని చెప్పుకున్నామంటే, వెన్ సపరేట్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్, సపరేట్ బుక్స్ మెయింటైన్ చేసినప్పుడు. సెకండ్ సిచ్యువేషన్, సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ నాట్ మెయింటైన్డ్ బట్ 100% ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్. అంటే సపరేట్ బుక్స్ మెయింటైన్ చేయకుండా మన బుక్స్లోనే జర్నల్ ఎంట్రీస్ అనేవి రికార్డ్ చేసుకుంటాం, కానీ 100% ట్రాన్సాక్షన్స్ నోట్ చేస్తాం. థర్డ్ సిచ్యువేషన్, వెన్ సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ నాట్ మెయింటైన్డ్ అండ్ ఆల్సో హిజ్ ఓన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్. అంటే సపరేట్ బుక్స్ మెయింటైన్ చేయం, మన బుక్స్లోనే నోట్ చేసుకుంటాం, కానీ మన ట్రాన్సాక్షన్స్ ఒక్కటే నోట్ చేసుకుంటాం. అంటే వేరే కోవెంచరర్ ఏం ట్రాన్సాక్షన్స్ చేసినా అది మనం నోట్ చేయమన్నమాట మన బుక్స్లో. ఇది థర్డ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఈ 3 సిచ్యువేషన్స్లో జర్నల్ ఎంట్రీస్ ఎలా రాయాలనేది చూద్దాం. అసలు జర్నల్ ఎంట్రీస్ స్టార్ట్ చేసే ముందు జాయింట్ వెంచర్లో ఏం ట్రాన్సాక్షన్స్ చేస్తాం అనేది ఒకసారి మనం చూద్దాం. ఏం ట్రాన్సాక్షన్స్ ఉంటాయి? ఫస్ట్, ఈ కోవెంచరర్స్ అనేవాళ్ళు మనీ కాంట్రిబ్యూట్ చేస్తారు, లేకపోతే గూడ్స్ సప్లై చేస్తారు. ఈ జాయింట్ వెంచర్ కోసం ఏదైనా ఎక్స్పెండిచర్ పే చేస్తే అది బ్యాంక్ అకౌంట్లోంచి పే చేస్తారు, లేకపోతే వాళ్ళ చేతిలో డబ్బుని పే చేస్తారు. సేల్స్ అనేవి కొన్నిసార్లు డైరెక్ట్గా ఈ జాయింట్ వెంచర్ బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటాయి, కొన్నిసార్లు వాళ్ళ చేతులతోటి రిసీవ్ చేసుకుంటారు ఈ సేల్స్ అమౌంట్ని. ఇంతకు మించి ట్రాన్సాక్షన్స్ అనేవి ఏమి ఉండవు. లాస్ట్లో జాయింట్ వెంచర్ ప్రాఫిట్ ఆర్ లాస్ని షేర్ చేసుకుంటారు. అలాగే ఆ కోవెంచరర్ అకౌంట్స్ ఎవరికైనా సెటిల్మెంట్స్ చేయాలి, మనీ ఇవ్వాలన్నా, మనీ రిసీవ్ చేసుకోవాలన్నా బ్యాంక్ అండ్ క్యాష్ సెటిల్ చేసుకుంటారు. ఇక్కడతోటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. జాయింట్ వెంచర్ అకౌంట్స్ ఓపెన్ చేసినవన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇంతకు మించి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ అనేవి ఉండవు. చాలామందికి ఈ స్టోరీ అనేది స్లోగా నడుస్తుందని అనిపించవచ్చు, ఈ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ అనేది. కానీ నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారని నాకు తెలుసు. వాళ్ళందరికీ అర్థం అవ్వాలి కాబట్టి మనం స్లోగా చెప్పుకుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సిచ్యువేషన్ గురించి చూద్దాం. ద ఫస్ట్ సిచ్యువేషన్ ఈజ్, మనం ఇప్పటివరకు చెప్పుకున్న ట్రాన్సాక్షన్స్నే ఇప్పుడు ఎంట్రీస్ చూద్దాం. మనం ముందు చెప్పుకున్నట్టుగా ఈ మెథడ్లో మనం ఉపయోగించేవి 3 అకౌంట్స్ మాత్రమే: జాయింట్ బ్యాంక్ అకౌంట్, జాయింట్ వెంచర్ అకౌంట్, కోవెంచరర్స్ అకౌంట్. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ చూద్దాం. ఫర్ ఇనీషియల్ కాంట్రిబ్యూషన్ బై కోవెంచరర్స్ ఇన్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. అంటే పార్ట్నర్షిప్లో క్యాపిటల్ ఎలా పట్టుకొస్తారో ఇక్కడ కోవెంచరర్స్ అనేవాళ్ళు బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేస్తారు. ఇక్కడ ఎంట్రీ ఎలా వస్తుంది? బ్యాంక్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్, కోవెంచరర్స్ అనేవాళ్ళు న్యాచురల్ పర్సన్. కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ యూజ్ చేసి డెబిట్ ద రిసీవర్, బ్యాంక్ రిసీవ్ చేసుకుంది కాబట్టి అమౌంట్ని, బ్యాంక్ అకౌంట్ డెటార్. ఎవరు ఇచ్చారు మనకి? క్రెడిట్ ద గివర్ టు కోవెంచరర్స్ అకౌంట్. సెకండ్ ట్రాన్సాక్షన్, ఫర్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ అవుట్ ఆఫ్ జాయింట్ బ్యాంక్ అకౌంట్. జాయింట్ బ్యాంక్ అకౌంట్లోంచి ఎక్స్పెన్సెస్కి పే చేసాం. మనం చెప్పుకున్నాం, ఎక్స్పెన్సెస్ ఏం వచ్చినా కూడా జాయింట్ వెంచర్ అకౌంట్ని డెబిట్ చేయండి. జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ఒక నామినల్ అకౌంట్ లాంటిది. డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ని డెబిట్ చేసాం. ఎవరు పే చేశారు? బ్యాంక్ పే చేసింది. బ్యాంక్ అనేది ఆర్టిఫిషియల్ పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ ద గివర్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్, ఫర్ మెటీరియల్ సప్లైడ్ ఆర్ డైరెక్ట్ పేమెంట్ మేడ్ బై వెంచరర్స్. అంటే మన జాయింట్ వెంచర్కి సంబంధించిన మెటీరియల్స్ ఏవైనా సప్లై చేసినా, ఏవైనా పేమెంట్స్ కోవెంచరర్స్ వాళ్ళ చేతుల్లోంచి డైరెక్ట్గా పేమెంట్ చేసిన, అంటే వాళ్ళ మనీ డైరెక్ట్గా పే చేశారనమాట. ఇక్కడ ఎంట్రీ ఏమొస్తుంది? మెటీరియల్ సప్లై చేసిన, ఎక్స్పెన్సెస్కి పే చేసిన ఏదైనా కూడా ఎక్స్పెండిచరే. మెటీరియల్ అయినా కూడా కోవెంచరర్ పర్చేస్ చేయాలి కదా, అంటే అది ఎక్స్పెండిచర్ కిందకే వస్తుంది. ఏ ఎక్స్పెండిచర్కైనా మనం చేసేది జాయింట్ వెంచర్ అకౌంట్ని డెబిట్ చేయడం. జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్.
మనకి ఎవరు ఇచ్చారు? కోవెంచరర్స్ ఇచ్చారు. కాబట్టి కోవెంచరర్స్ అకౌంట్ని పర్సనల్ అకౌంట్ రూల్ యూస్ చేసి క్రెడిట్ ద గివర్. కాబట్టి టు కోవెంచరర్స్ అకౌంట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఈజ్ ఫర్ సేల్ ఆర్ పేమెంట్ రిసీవ్డ్. ఇక్కడ ఫర్ సేల్ ఆర్ పేమెంట్ రిసీవ్డ్ అంటే సేల్ చేసిన ఏదైనా పేమెంట్స్ రిసీవ్ చేసుకున్నా ఏది మెన్షన్ చేయకపోతే బ్యాంక్లో డిపాజిట్ చేయబడ్డాయి అని అనుకోవాలి. బ్యాంక్ రిసీవ్ చేసుకుంది కదా, ఇక్కడ జాయింట్ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. మనం ఇన్కమ్స్ అన్నిటికీ జాయింట్ వెంచర్ అకౌంట్ని క్రెడిట్ చేయాలని చెప్పుకున్నాం. కాబట్టి జాయింట్ వెంచర్ని క్రెడిట్ చేసాం. నామినల్ అకౌంట్ రూల్. జాయింట్ వెంచర్ అనేది నామినల్ అకౌంట్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ని క్రెడిట్ చేసాం. మనం చూడండి ఏం చేస్తాం, ఎక్స్పెన్సెస్ ఏవైనా ఉంటే జాయింట్ వెంచర్ అకౌంట్ని డెబిట్ చేస్తున్నాం. ఇన్కమ్స్ ఏవైనా ఉంటే జాయింట్ వెంచర్ అకౌంట్ని క్రెడిట్ చేస్తున్నాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఫర్ సేల్ ఆర్ పేమెంట్ రిసీవ్డ్ డైరెక్ట్లీ బై ద వెంచరర్స్, కోవెంచరర్స్. ఇక్కడ సేల్ చేస్తే ఏదైనా పేమెంట్స్ రిసీవ్ చేసుకున్నా అది కోవెంచరర్స్ వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు, అంటే వాళ్ళ జేబులో పెట్టుకున్నారనమాట ఆ అమౌంట్. ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం డెబిట్ ద రిసీవర్. కోవెంచరర్స్ అనేవాళ్ళు పర్సన్స్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్. కాబట్టి కోవెంచరర్స్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. ఎందుకు? సేల్ అయినా ఏదైనా ఇన్కమ్ అయినా మనం జాయింట్ వెంచర్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. కోవెంచరర్స్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. ఇక్కడితోటి నార్మల్ ట్రాన్సాక్షన్స్ అయిపోయాయి. ఇప్పుడు జాయింట్ వెంచర్ అకౌంట్ అందులో వచ్చిన ప్రాఫిట్ని లాస్ని మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసేయడానికి ఎంట్రీస్ రాయాలి. ఫర్ ప్రాఫిట్ ఆన్ జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ అకౌంట్లో ప్రాఫిట్ వచ్చిందనుకోండి, అంటే ఇన్కమ్ ఎక్కువ ఉండాలి. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అంటున్నాం కాబట్టి క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ మనకి ఎక్కువ ఉంటుంది. ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ కోవెంచరర్స్కి షేర్ చేయాలంటే ఇప్పుడు సేమ్ అమౌంట్కి మనం డెబిట్ చేస్తాం. జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు కోవెంచరర్స్ అకౌంట్. ఇక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ అని జాయింట్ వెంచర్ని ఎందుకు డెబిట్ చేసామండి, ఏ రూల్ ప్రకారం అని మీరు అడగచ్చు. ఇక్కడ ఇది ట్రాన్సాక్షన్ కాదండి. మనం ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు మాత్రమే పర్సనల్ అకౌంటా, రియల్ అకౌంటా, నామినల్ అకౌంటా అని మనం ఆలోచిస్తాం. మనం ఇప్పుడు చేసేది ఈ అకౌంట్లో ఉన్న క్రెడిట్ బ్యాలెన్స్ని కోవెంచరర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇది ఒక అడ్జస్ట్మెంట్ మాత్రమే. ఈ అడ్జస్ట్మెంట్స్ లాజిక్ ఏంటంటే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే దానికి ఆపోజిట్గా డెబిట్ బ్యాలెన్స్ వేస్తే ఆ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మనకి జాయింట్ వెంచర్ అకౌంట్లో ప్రాఫిట్ వస్తే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇది క్లోజ్ అయిపోవాలంటే దాన్ని డెబిట్ చేయడమే సేమ్ అమౌంట్కి. కాబట్టి ఇక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్ అని డెబిట్ చేసాం. కోవెంచరర్స్కి మనం ప్రాఫిట్ షేర్ చేస్తాం కాబట్టి టు కోవెంచరర్స్ అకౌంట్ అని కోవెంచరర్స్ని క్రెడిట్ చేసాం. నెక్స్ట్ ఎంట్రీ ఫర్ లాస్ ఆన్ జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్లో లాస్ వస్తే జాయింట్ వెంచర్ అకౌంట్లో డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. మనం చెప్పుకుంటున్నాం నామినల్ అకౌంట్ రూల్, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అని. అంటే లాస్ వచ్చింది అంటే డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉందన్నమాట జాయింట్ వెంచర్ అకౌంట్లో. ఇప్పుడు ఈ లాస్ని కోవెంచరర్స్కి షేర్ చేయాలి. డెబిట్ బ్యాలెన్స్ క్లోజ్ అవ్వాలంటే మనం సేమ్ అమౌంట్ తోటి జాయింట్ వెంచర్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. కాబట్టి టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని క్రెడిట్లో వేసి డెబిట్లో ఏం చేస్తాం, కోవెంచరర్స్ అకౌంట్ అని రాస్తాం. అంటే కోవెంచరర్స్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. లాస్ట్ ఎంట్రీ ఈజ్ ఫర్ క్లోజింగ్ ద జాయింట్ బ్యాంక్ అకౌంట్. మనకి 3 అకౌంట్స్ ఉన్నాయి, జాయింట్ వెంచర్ అకౌంటు, కోవెంచరర్స్ అకౌంటు, జాయింట్ బ్యాంక్ అకౌంటు. ఇందాక ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది షేర్ చేసేసినప్పుడు మనం ఏమనుకున్నాం, జాయింట్ వెంచర్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, ఒక అకౌంట్ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ జాయింట్ బ్యాంక్ అకౌంట్ ఆ బ్యాంక్ బ్యాలెన్స్ని ఈ కోవెంచరర్స్కి షేర్ చేసేస్తాం. అప్పుడు ఈ జాయింట్ బ్యాంక్ అకౌంట్ అనేది కూడా క్లోజ్ అయిపోతుంది. ఎవరికి ఎంత ఇవ్వాలో ఇచ్చేస్తాం కాబట్టి కోవెంచరర్స్ అకౌంట్స్ కూడా క్లోజ్ అయిపోతాయి. క్లోజింగ్ ద జాయింట్ బ్యాంక్ అకౌంట్. కోవెంచరర్స్కి
మనం ఇస్తున్నాం కాబట్టి డెబిట్ ద రిసీవర్ కోవెంచరర్స్ అకౌంట్ డెటార్ ఎవరు ఇస్తున్నారు? బ్యాంక్. కాబట్టి క్రెడిట్ ద గివర్ టు జాయింట్ బ్యాంక్ అకౌంట్ అని రాస్తాం. ఇక్కడతోటి ఎంట్రీస్ అయిపోయాయి. జాయింట్ వెంచర్ కంప్లీట్ అయిపోయింది. జాయింట్ వెంచర్లో మనం ఓపెన్ చేసిన 3 అకౌంట్స్ కూడా ఇక్కడతోటి క్లోజ్ అయిపోతాయి. ఫస్ట్ కేస్ కంప్లీటెడ్. సెకండ్ కేస్ ఏంటంటే వెన్ నో సపరేట్ సెట్ ఆఫ్ బుక్స్ ఆర్ మెయింటైన్డ్. సపరేట్ అకౌంట్ బుక్స్ మెయింటైన్ చేయం అండ్ కోవెంచరర్ కీప్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్. అంటే అన్ని ట్రాన్సాక్షన్స్ సంబంధించిన రికార్డు మెయింటైన్ చేస్తాం అన్నమాట. అంటే వేరే కోవెంచరర్స్ చేసే ట్రాన్సాక్షన్స్ కూడా మనం రికార్డ్ చేసుకుంటాం. ఈ సిచ్యువేషన్లో మనం ఏ అకౌంట్స్ వస్తాయనుకున్నాం? జాయింట్ వెంచర్ అకౌంట్ ఒకటి, కోవెంచరర్స్ అకౌంట్ ఒకటి. ఇక్కడ కోవెంచరర్స్ అకౌంట్ అంటే మన అకౌంట్ కాకుండా వేరే కోవెంచరర్ అకౌంట్ అని అర్థం. మన అకౌంట్లో మన పేరు రాసుకోం కాబట్టి ఇక్కడ కోవెంచరర్స్ అంటే అదర్ కోవెంచరర్స్ అని అర్థం. ఈ 2 అకౌంట్స్ కాకుండా 1-2 అదర్ అకౌంట్స్ కూడా మనకి ఇక్కడ కనబడతాయి. ఎందుకంటే మన బుక్స్లో కలిపి రాసేసుకుంటున్నాం జాయింట్ వెంచర్వి. ఇప్పుడు ఎంట్రీస్ చూద్దాం. ఫస్ట్ ఎంట్రీ ఫర్ సప్లై ఆఫ్ గూడ్స్ టు వెంచర్ అవుట్ ఆఫ్ బిజినెస్ స్టాక్. వెంచర్ కోసం మన బిజినెస్లో ఉన్న స్టాక్ని సప్లై చేసాం. మనం చూసినట్లయితే సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేసిన చోట ఎంట్రీ ఎలా వచ్చిందండి? జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు కోవెంచరర్ అకౌంట్ అని రాసాం. ఇక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు పర్చేసెస్ అకౌంట్ అని రాస్తాం. ఇక్కడ సప్లై ఆఫ్ గూడ్స్ అంటే మనం గూడ్స్ పర్చేజ్ చేస్తున్నామంటే మనకు ఎక్స్పెండిచర్ అవుతుంది. ఎక్స్పెండిచర్ అన్నిటికీ కూడా జాయింట్ వెంచర్ని డెబిట్ చేయాలి. కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్. మరి టు పర్చేసెస్ అకౌంట్ అని ఎందుకు రాసాం? నార్మల్గా ఇక్కడ ఏం వస్తుందంటే టు కోవెంచరర్ అకౌంట్ అని వస్తుంది. కోవెంచరర్ ఇచ్చాడు కాబట్టి మన బుక్స్లో మన పేరు రాసుకోకూడదు కాబట్టి టు పర్చేజెస్ అకౌంట్ అని రాస్తాం. మన పర్చేజెస్కి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఈ పర్చేజెస్లో కొన్ని గూడ్స్ జాయింట్ వెంచర్కి సప్లై చేయడం వల్ల మన పర్చేజెస్ అనేది తగ్గుతుంది. కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ ఉన్న పర్చేజెస్ తగ్గించాలంటే ఇప్పుడు క్రెడిట్లో వేయాలి టు పర్చేజెస్ అకౌంట్. కొన్ని చోట్ల ఎంట్రీ రాయడానికి పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ రూల్స్ కాకుండా కొన్ని చోట్ల లాజిక్ ప్రకారం డెబిట్ బ్యాలెన్స్ ఉన్నదాన్ని తగ్గించాలంటే రివర్స్లో క్రెడిట్లో వేయడం అని, క్రెడిట్ బ్యాలెన్స్ని తగ్గించాలంటే రివర్స్లో డెబిట్లో వేయడం అనేది చేస్తాం. సెకండ్ ఎంట్రీ ఫర్ మీటింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ జాయింట్ వెంచర్. ఇక్కడ ఎక్స్పెండిచర్ కాబట్టి ఎక్స్పెండిచర్ అన్నిటికీ కూడా జాయింట్ వెంచర్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. మనం పే చేసాం కాబట్టి డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. బ్యాంక్ ద్వారా పే చేసామని టు బ్యాంక్ అకౌంట్ అని ఎంట్రీ రాస్తాం. థర్డ్ ట్రాన్సాక్షన్ వెన్ కోవెంచరర్ సప్లైస్ గూడ్స్ అండ్ ఇంకర్స్ ఎక్స్పెన్సెస్ ఫర్ వెంచర్. ఇక్కడ మనం కాదు కోవెంచరర్ అంటే అదర్ పార్టీ గూడ్స్ సప్లై చేశాడు, అలాగే ఎక్స్పెన్సెస్ పెట్టాడు. గూడ్స్ సప్లై చేసిన ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయినా అది ఖర్చు కింద ట్రీట్ చేయాలి. ఖర్చులన్నిటికీ కూడా జాయింట్ వెంచర్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు కోవెంచరర్ అకౌంట్. డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్ అని పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు కోవెంచరర్ అకౌంట్ అని కోవెంచరర్ని క్రెడిట్లో రాస్తాం. కానీ ఇదే సిచ్యువేషన్ మనం ఫస్ట్ ఎంట్రీలో చూడండి. అక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు పర్చేజెస్ అకౌంట్ అని రాసాం. అక్కడ టు పర్చేజెస్ అకౌంట్ అని ఎందుకు రాసాం అంటే మన బుక్స్లో మన పేరు రాసుకోకూడదు కాబట్టి. కానీ ఇక్కడ ఈ ఎంట్రీకి వచ్చేసరికి వేరే పర్సన్ పేరు రాస్తున్నాం కాబట్టి టు కోవెంచరర్ అకౌంట్ అని క్రెడిట్ చేసాం. ఫర్ వెంచర్ సేల్స్ జరిగినప్పుడు బ్యాంక్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అంటే బ్యాంక్ రూపంలో మనకు వచ్చిందనుకుని ఫర్ వెంచర్ సేల్ చేస్తే మనకి బ్యాంక్లో డిపాజిట్ చేసామనుకుని బ్యాంక్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ అకౌంట్. ఏ ఇన్కమ్ వచ్చినా జాయింట్ వెంచర్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ అని క్రెడిట్ చేసాం. నెక్స్ట్ ఎంట్రీ ఫర్ వెంచర్ సేల్ మేడ్ బై ద కోవెంచరర్. ఇక్కడ మనం కాకుండా అదర్ పార్టీ సేల్ చేశారు,
ఆయన సేల్ చేశారంటే దాని మీద వచ్చిన మనీని ఆయన తీసుకున్నారనమాట. ఎంట్రీ ఎలా వస్తుందంటే డెబిట్ ద రిసీవర్. ఆ సేల్ చేసిన అమౌంట్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు? కోవెంచరర్ కాబట్టి కోవెంచరర్ అకౌంట్ డెటార్. ప్రతి ఇన్కమ్ని మనం ఏం చేస్తాం? జాయింట్ వెంచర్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. ఇక్కడ కూడా టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని క్రెడిట్ చేసాం. ఎక్స్పెన్సెస్ అయితే జాయింట్ వెంచర్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. సేల్స్ ఇన్కమ్ కాబట్టి ఇక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్ని క్రెడిట్ చేసాం. జాయింట్ వెంచర్ ప్రాఫిట్. జాయింట్ వెంచర్ ప్రాఫిట్ అంటే మనం ముందు చెప్పుకున్నట్టుగానే అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, దాన్ని క్లోజ్ చేయాలంటే సేమ్ అమౌంట్కి డెబిట్ బ్యాలెన్స్ వేయాలి. కాబట్టి ఇక్కడ జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ అని డెబిట్ చేసాం. ఆ ప్రాఫిట్ని ఎవరికి పంచుతాం? మనం తీసుకుంటాం. అలాగే మన అదర్ పార్టీ కోవెంచరర్కి షేర్ చేస్తాం. మన పేరు మనం రాసుకోకూడదు కాబట్టి టు P&L అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని క్రెడిట్ చేసుకుంటాం. కోవెంచరర్ పేరు మెన్షన్ చేయొచ్చు కాబట్టి కోవెంచరర్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం టు కోవెంచరర్ అకౌంట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఫర్ వెంచర్ లాస్. జాయింట్ వెంచర్లో లాస్ వచ్చినట్టయితే డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ డెబిట్ బ్యాలెన్స్ని మనం ఈ డెబిట్ బ్యాలెన్స్ ఉన్న అకౌంట్ క్లోజ్ అవ్వాలంటే సేమ్ అమౌంట్కి మనం క్రెడిట్ చేయాలి. కాబట్టి జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది క్రెడిట్లో వచ్చింది చూడండి, టు జాయింట్ వెంచర్ అకౌంట్ అని. డెబిట్లో ఏమొస్తుంది? P&L అకౌంట్. మన పేరు రాసుకోకూడదు కాబట్టి P&L అకౌంట్ డెటార్. మన షేర్, మన వాటా ఎంత ఉంటే అంత అమౌంట్. కోవెంచరర్ అకౌంట్ డెటార్ అంటే అదర్ పార్టీ లాస్లో షేర్ మనం పంచుతున్నాం అనమాట. ఇక్కడికి ప్రాఫిట్ వస్తే ఏం రాయాలి, లాస్ వస్తే ఏం రాయాలి అనేది చూసాం. ఇంకా లాస్ట్లో మిగిలింది ఎవరికి ఎంత సెటిల్మెంట్ చేసేయాలి. మనం ఏవైనా అదర్ పార్టీకి క్యాష్ ఇవ్వాలంటే ఇచ్చేస్తాం. అదర్ పార్టీ మనకైనా క్యాష్ ఇవ్వాలంటే దానికి ఎంట్రీ రాసుకుంటాం. వెన్ పేమెంట్ ఈజ్ డ్యూ టు కోవెంచరర్, మనమే పే చేయాలనుకోండి, కోవెంచరర్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. అంటే మనం పే చేసినప్పుడు కోవెంచరర్ రిసీవ్ చేసుకుంటున్నాడు కాబట్టి కోవెంచరర్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. ఎందుకంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. బ్యాంక్ పే చేస్తుంది కాబట్టి బ్యాంక్ని మనం క్రెడిట్ చేస్తాం పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం. వెన్ పేమెంట్ ఈజ్ డ్యూ ఫ్రమ్ కోవెంచరర్, మనకే కోవెంచరర్ ఇవ్వాలనుకోండి, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు కోవెంచరర్ అకౌంట్. అంటే డెబిట్ ద రిసీవర్, బ్యాంకులో డిపాజిట్ చేసాడు అనుకుంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్ చేస్తాం. క్రెడిట్ ద గివర్, కోవెంచరర్ మనకి ఇస్తాడు కాబట్టి టు కోవెంచరర్ అకౌంట్. ఇక్కడతోటి ఈ ఎంట్రీస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. మనకి ఇప్పుడు థర్డ్ సిచ్యువేషన్ వచ్చి వెన్ సపరేట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ నాట్ మెయింటైన్ అండ్ ఓన్లీ హిజ్ ఓన్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్. అంటే అదర్ కోవెంచరర్ ఏం ట్రాన్సాక్షన్స్ చేసినా మనం రికార్డ్ చేయమన్నమాట. మన ట్రాన్సాక్షన్స్ ఒక్కటే రికార్డ్ చేసుకుంటాం. ఈ సిచ్యువేషన్లో మనం ముందుగా చెప్పినట్టు రెండు అకౌంట్స్, జాయింట్ వెంచర్ విత్ కోవెంచరర్ అకౌంట్, అలాగే మెమొరాండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ అని చెప్పుకున్నాం. మెమొరాండమ్ జాయింట్ వెంచర్ అకౌంట్ అనేది ఎంట్రీస్లో మనం ఎక్కడా రాయం. అది ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ మనకు మిగిలింది జాయింట్ వెంచర్ విత్ కోవెంచరర్ అకౌంట్. దీన్నే మనం అన్నిటికీ ఉపయోగిస్తాం. అంటే అక్కడ జాయింట్ వెంచర్కి ఒక అకౌంట్ విడిగా ఉంది, కోవెంచరర్కి ఒక అకౌంట్ విడిగా ఉంది. కానీ ఇక్కడ జాయింట్ వెంచర్ విత్ కోవెంచరర్ అకౌంట్ రెండిటికి కలిపి ఒకటే అకౌంట్. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ జాయింట్ వెంచర్కైనా కోవెంచరర్కైనా రెండిటికి కలిపి ఒకటే అకౌంట్, జాయింట్ వెంచర్ విత్ కోవెంచరర్ అకౌంట్. ఎంట్రీస్ రాసేటప్పుడు చూడండి, మనకి బాగా క్లారిటీ వస్తుందన్నమాట. ఫస్ట్ ఎంట్రీ ఫర్ సప్లై ఆఫ్ మెటీరియల్ ఫ్రమ్ స్టోర్స్. ఇదే ఎంట్రీ మనం సెకండ్ సిచ్యువేషన్లో ఏమని రాసాం? జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు పర్చేజెస్. కానీ ఇక్కడ జాయింట్ వెంచర్ ప్లేస్లో జాయింట్ వెంచర్ విత్ కోవెంచరర్ అకౌంట్ డెటార్ టు పర్చేజెస్ అని రాస్తాం. అంటే జాయింట్ వెంచర్ వచ్చిన ప్రతి చోట జాయింట్ వెంచర్ విత్ కోవెంచరర్ అకౌంట్ అని వస్తుంది. జాయింట్ వెంచర్ అని వచ్చిన ప్రతి చోట జాయింట్ వెంచర్ విత్ కోవెంచరర్ అకౌంట్ అని వస్తుంది. సెకండ్ ఎంట్రీ ఫర్ పేమెంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్
అంటే మనం ఎక్స్పెన్సెస్కి పే చేసాం. ఎక్స్పెన్సెస్ పే చేస్తే నార్మల్గా ఏం రాస్తాం, జాయింట్ వెంచర్ అకౌంట్ని డెబిట్ చేస్తాం, టు బ్యాంక్ అని బ్యాంక్ని క్రెడిట్ చేస్తాం. కానీ ఇక్కడ ఏం చేయాలి, ఆ జాయింట్ వెంచర్ ప్లేస్లో జాయింట్ వెంచర్ విత్ కో వెంచరర్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అని మెన్షన్ చేస్తాం. థర్డ్ వన్, ఫర్ సేల్ ఆన్ వెంచర్. మనం సేల్ చేస్తే మనకి క్యాష్ కానీ బ్యాంక్ కానీ మనకి వస్తుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ డెటార్. ఇన్కమ్స్ అన్నిటికీ కూడా ఏం చెప్పుకున్నాం, జాయింట్ వెంచర్ అకౌంట్ని క్రెడిట్ చేయండి. ఇక్కడ జాయింట్ వెంచర్ ప్లేస్లో ఏం రాయాలి, జాయింట్ వెంచర్ విత్ కో వెంచరర్ అకౌంట్ అని మెన్షన్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ విత్ కో వెంచరర్ అకౌంట్. ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టుగా మన ఓన్ ట్రాన్సాక్షన్స్ రాస్తే ఈ జాయింట్ వెంచర్లో ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా మనకు తెలియదు. ఇది తెలుసుకోవడం కోసం మెమోరాండం జాయింట్ వెంచర్ అకౌంట్ అని ఒక స్టేట్మెంట్ ప్రిపేర్ చేస్తాం. ఈ ప్రాఫిట్ని మనం ఎలా రాయాలి, ఫర్ ప్రాఫిట్ ఆన్ వెంచర్. సెకండ్ కేసులో మనం జాయింట్ వెంచర్ అకౌంట్ డెటార్ టు P&L అకౌంట్ అని రాసాం మన షేర్కి. ఇక్కడ ఏం చేస్తాం, జాయింట్ వెంచర్ విత్ కో వెంచరర్ అకౌంట్ డెటార్ టు P&L అకౌంట్ అని రాస్తాం. సెకండ్ సిచ్యువేషన్లో జాయింట్ వెంచర్ని మనం డెబిట్ చేసాం. అక్కడ ఎంట్రీ ఒకసారి చూడండి. ఇక్కడ అదే ప్లేస్లో జాయింట్ వెంచర్ విత్ కో వెంచరర్ అకౌంట్ అని రాస్తాం. నెక్స్ట్ ఎంట్రీ, ఫర్ ఫైనల్ పేమెంట్ టు కో వెంచరర్. మనం స్టార్టింగ్లోనే చెప్పాం, జాయింట్ వెంచర్కైనా కో వెంచరర్కైనా మనం మెన్షన్ చేసేది ఒక్కటే అకౌంటు, జాయింట్ వెంచర్ విత్ కో వెంచరర్ అకౌంట్ అని. ఇప్పుడు జాయింట్ వెంచర్ అయినా జాయింట్ వెంచర్ విత్ కో వెంచరర్ అకౌంట్నే మెన్షన్ చేయాలి, కో వెంచరర్ అయినా జాయింట్ వెంచర్ విత్ కో వెంచరర్ అకౌంట్ అనే మెన్షన్ చేయాలి. మనకి రెండిటికి ఉన్నది ఒకటే అకౌంటు అని మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. ఇక్కడ ఫైనల్ పేమెంట్ టు కో వెంచరర్ ఎలా వస్తుంది, డెబిట్ ద రిసీవర్. కాబట్టి జాయింట్ వెంచర్ విత్ కో వెంచరర్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్. మనకి పేమెంట్ చేస్తే కనుక కో వెంచరర్, బ్యాంక్ అకౌంట్ డెటార్ టు జాయింట్ వెంచర్ విత్ కో వెంచరర్ అకౌంట్. నార్మల్గా అయితే బ్యాంక్ అకౌంట్ డెటార్ టు కో వెంచరర్ అకౌంట్ అని రాస్తాం. కానీ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, జాయింట్ వెంచర్కైనా కో వెంచరర్ అకౌంట్కైనా రెండిటికి కలిపి మనకి ఒక్కటే పేరుంది. ఈ ఎంట్రీస్ చూసిన తర్వాత మనకు ఒక డౌట్ వస్తుంది, మరి లాస్ సంబంధించిన ఎంట్రీ ఏమీ లేదేంటి, లాస్కి సంబంధించిన ఎంట్రీ మనం ఏమీ రాయాల్సిన అవసరం ఉండదు ఇక్కడ. దాని గురించి ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మనం చెప్పుకుందాం. ఇప్పటికీ ఈ ఎంట్రీస్ చూడడం అనేది కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడితోటి ఈ 2 వీడియోస్ తోటి మనం జాయింట్ వెంచర్ కాన్సెప్ట్ని 100% కంప్లీట్ చేసాం. దీని మీద ప్రాబ్లమ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.